మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. కాదులా భారత్ అంటే తక్కువ వచ్చిన బగ్గెత్తురు కదా, ఇక్కడున్న వాళ్ళు అంతే, బయట దేశం వాళ్ళు కూడా అంతే. బయట దేశం వాళ్ళు అన్నారంటే గది వేరు, ఇక్కడున్న వాళ్ళు కూడా గిడ ఏముంది అభివృద్ధి లేదు అది ఇదని మస్తు మాట్లాడతారు. గదే కాదు బయట దేశాల కంటే సమానంగా గదే జపాన్ లేదు, ఆ జపాన్కు సమానంగా మన భారత్ కూడా మస్తు అభివృద్ధి చెందిందట. అదే ఈ 2020-25లా సమానంగా ఉన్నదట. ఇంకా 3 సంవత్సరాలు అయితే మన భారత్ను జపాన్ను మించిన అభివృద్ధి చేస్తుందట. అసలు ఈ ముచ్చటేంది మరి, జపాన్ను దాటుడేంది, ఇంకా ఈసోటి దేశాలను దాటుతుందా, మన దేశం అభివృద్ధిలో నెంబర్ 1 ఉంటుందా, ఎప్పుడు వస్తుంది ఈ ముచ్చటేందో చూద్దాం పారి. ఇండియా ఆర్థిక వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత శక్తివంతమైన వ్యవస్థలలో ఒకటిగా ఎదుగుతోంది. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక ప్రకారం భారత్ జపాన్ను అధిగమించి 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ఇది మన దేశానికి గణనీయమైన మైలురాయి. అంతేకాదు 2028 నాటికి జర్మనీని కూడా వెనక్కి నెట్టి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలుస్తుందని అంచనా. ఈ అభివృద్ధి రేటు నేపథ్యంలో మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2025లో భారత ఆర్థిక వ్యవస్థ 6.2%, 2026లో 6.3% వృద్ధి చెందనుంది. ఈ గ్రోత్ రేటు ప్రపంచ సగటు వృద్ధి రేటు కంటే గణనీయంగా ఎక్కువ ఉండడం గమనించాలి. ఇదే సమయంలో జపాన్ వృద్ధి రేటు 1.1% నుంచి 0.6%కి పడిపోతుంది. దీనికి అమెరికా టారిఫ్ విధానాల ప్రభావమే ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు, టారిఫ్ యుద్ధాలు, గ్లోబల్ ఆర్థిక మందగమనం వంటి అనేక సవాళ్లు ఉన్న భారత్ తన స్థితిపైన తన స్థిరమైన ఆర్థిక పునాది వల్ల నిలకడగా ఎదుగుతోంది. ఫినాన్షియల్ సర్వీసుల సంస్థ ఈవై ప్రకారం దేశీయంగా ముడి పదార్థాల ధరలు, ముఖ్యంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వల్ల ఇండియాలో ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంటుంది. ఫలితంగా రీటైల్ ఇన్ఫ్లేషన్ 4% లోపు ఉంచే అవకాశం ఉందని ఈవై పేర్కొనింది. ఇదే సమయంలో ఇండియా జీడిపి వృద్ధి రేటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో 6.5%గా ఉండొచ్చని ఈ సంస్థ అంచనా వేసింది. సరైన ఆర్థిక ద్రవ్య విధానాలతో ఇండియా మీడియం టర్మ్ లో స్థిరంగా ఎదుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని సవాళ్లు కూడా భారత ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గ్లోబల్ డిమాండ్ మందగమనం, ఎగుమతులు, చైనాలో ఉత్పత్తి విపరీతంగా పెరగడం, దిగుమతుల పెరుగుదల ఉన్నాయి. దీనివల్ల దేశీయ పరిశ్రమలపైన ప్రభావం పడే అవకాశం ఉంది. దీన్ని ఎదుర్కొనడానికి ప్రభుత్వం యాంటీ డంపింగ్ విధానాలను గట్టిగా అమలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ అంచనాలన్నీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని, గ్లోబల్ అస్థిరత మధ్యలో కూడా భారత్ తన స్థిరతను నిలబెట్టుకోగలదన్న నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. సరైన విధానాలు అమలులో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమని నిపుణులు అంటున్నారు.